రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక దీక్ష ఒక నమ్మకం. 41 రోజుల కఠోర నియమాలు తర్వాత ఆ స్వామి దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడి గుండె చప్పుడు ఇరుముడి. అలాంటి పవిత్రమైన ఇరుముడిని ఇప్పటి వరకు విమానాల్లో లగేజీలో పెట్టాల్సి రావడంతో భక్తులకు కలిగిన ఆవేదన అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు ఆ ఆవేదనకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అయ్యప్ప భక్తుల ముఖాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి? అయ్యప్ప స్వామి భక్తులు మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. రైట్, 41 రోజుల పాటు కఠోర దీక్ష చేసినటువంటి అయ్యప్ప స్వాములు గతంలో అయితే మాత్రం లగేజీ క్యాబిన్లోనే ఆ ఇరుముడిని తీసుకువెళ్లారు భద్రతా కారణాల దృష్ట్యా. ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వాములు అయితే మాత్రం ఆ ఇరుముడిని తమ వెంటే, ఆ పవిత్రమైన ఇరుముడిని తమ దగ్గరే ఉంచుకొని తీసుకువెళ్లే విధంగా ఆ వెసులుబాటు అయితే కల్పించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి చెప్పొచ్చు అయ్యప్ప స్వామికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలా. యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు ఎంతో నమ్మకంతో ఇటు ఒక దీక్షతో, అంటే దాదాపు 41 రోజులు కఠోరమైనటువంటి దీక్ష విరమించుకున్న తర్వాత దీక్ష విరమించుకోవడానికి ఇటు శబరిమలకి వెళ్ళేటటువంటి సమయంలో ఇరుముల్ని అత్యంత నమ్మకంతో భక్తితో పూజించేటువంటి ఇరుముల్ని విమానాల్లో ఏదైతే లగేజ్ పాయింట్లు తీసుకురావాలనేది ఒక నిబంధన పెట్టడంతో ఒక్కసారిగా కూడా భక్తుల్లో కొంత ఆవేదన అయితే కలిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏదైతే మన ఏపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, పౌర విమాన శాఖ మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా ప్రస్తుతం ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆనందోత్సవంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో మనం చూస్తే విమానాల్లో వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు ఇరుముళ్ళని లగేజ్ పాయింట్ల ద్వారా మరలా దిగిన తర్వాత ఏ ప్రాంతంలో దిగుతారో అక్కడ ఇరుముళ్ళు లగేజ్ పాయింట్ ద్వారా వచ్చేవి. సో ఎంతో భక్తితో పూజించేటువంటి ఇరుముళ్ళు లగేజ్లో అన్ని వస్తువులతో పాటు తీసుకురావడం పట్ల కొంత ఆవేదన, ఆందోళన కలిగినటువంటి అయ్యప్ప భక్తులకు ఇటు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడు విమాన శాఖ మంత్రి ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో, జనవరి 20 వరకు ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎవరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా అయ్యప్ప భక్తులు ఎంతో అత్యంత ఏదైతే విశ్వాసంతో పూజించేటువంటి ఇరుములను మీ వెంటే తీసుకువెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఎవరు కూడా భంగపడొద్దు, ఎవరు కూడా మీ విశ్వాసాన్ని భంగపడకుండా చూసుకోవాలని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగింది. యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా చాలా ఒక ఆనందదాయకమైనటువంటి విషయం చెప్పుకోవాలి. ఎంతో ఈ యొక్క కఠోరమైనటువంటి దీక్షను విరమించుకోవడానికి, అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకి వెళ్తారు. సో ఆ శబరిమల సన్నిధిలో ఆయన పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఇరుముళ్ళని అక్కడ గురుస్వామి ద్వారా ఇరుముళ్ళు విరమణ చేస్తారు. అలాంటి ఇరుముళ్ళు ఫ్లైట్లో వెళ్ళేటువంటి భక్తులు అసౌకర్యం కొంత కలుగుతూ ఉంది. ఎందుకంటే లగేజ్ పాయింట్లో ఇరుముళ్ళు పెడతారు,
పెడతారు, అదేవిధంగా కామన్ సివిల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లగేజ్ కూడా దాంట్లో పెడతారు. ఎంతో పవిత్రంగా పూజించేటువంటి ఇరుముళ్ళు కొంత అపవిత్ర పాలవుతున్నటువంటి పరిస్థితిలో భంగపడినటువంటి అయ్యప్ప భక్తులకు ఒక మంచి శుభవార్త చెప్పారని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో కూడా భక్తి భావాలను అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి అయ్యప్ప స్వాములకు కూడా ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా యావత్తు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చెప్తా ఉన్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇరుముళ్ళు తీసుకెళ్లేటువంటి సమయంలో ఉండొచ్చు సివిల్ పీపుల్స్ వెళ్ళినా కూడా స్కాన్ చేస్తారు. అంటే అక్కడ ఏదైనా ఇతర వస్తువులు తీసుకెళ్తారా లేకపోతే ఏంటనే దాని మీద కూడా అధికారులు కొంత స్కాన్ చేసి వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో అయ్యప్ప స్వాములకు ఆ నియమ నిబంధనలు కొంత సడలింపు చేయాలా, అయ్యప్ప స్వాముల పట్ల కూడా భక్తి విశ్వాసంతో ముందుకు కొనసాగాలని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అయ్యప్ప భక్తులంతా కూడా పరవశించిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా రోజుకి 50 నుంచి 80-90 వేల మంది చూసుకుంటున్నటువంటి అయ్యప్ప భక్తులు దాదాపు అనేక మార్గాల్లో రోడ్డు మార్గం ద్వారా అదేవిధంగా కొంతమంది కాలినడక ద్వారా మరికొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రాష్ట్ర నార్త్ వైపు నుంచి వచ్చేటువంటి అందరూ అయ్యప్ప భక్తులంతా కూడా ఎక్కువగా ఫ్లైట్స్లో రావడం జరుగుతుంది. ఆ ఫ్లైట్స్లో వచ్చేటప్పుడు ఇరుముళ్ళంతా కూడా వాళ్ళ తల మీద పెట్టుకొని ఎంతో నమ్మకంతో దీక్షతో వచ్చేటువంటి ఆ భక్తులు ఏదైతే ఈ యొక్క ఇరుముళ్ళు ఉంటాయో ఆ ఇరుముళ్ళని లగేజ్ పాయింట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఉండడంతో ఇటీవల కాలం అంతా కూడా అయ్యప్ప భక్తులు చాలా ఆవేదన చెందారు. సో వాటన్నిటికీ ఇప్పుడు చెక్ పడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు దీని మీద వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి జనవరి 20 వరకు కూడా ఈ యొక్క ఇరుముళ్ళను డైరెక్ట్గా విమానాల్లోకి పంపించే విధంగా విమానాల్లోకి వాళ్ళతో పాటే నేరుగా ఇరుముళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క స్వహస్త్రాలతోనే పైన లగేజ్ పాయింట్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో పెట్టుకొని మళ్ళీ దిగేటప్పుడు ఇరుముల్లో నెత్తి మీద పెట్టుకొని మరలా బయటకు వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం పట్ల యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో ప్రగాఢ నమ్మకంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి శబరిమల వెళ్తున్నటువంటి అయ్యప్ప భక్తులకు ఇది ఒక శుభవార్తగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.